సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR తోటి ఆల్మోస్ట్ మీరు 11 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. 11-12 ఇయర్స్ నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి. పొలిటీషియన్స్తో కూడా ట్రావెల్ అవుతున్నారు. ఎస్. ఎవరితోటి? సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్న కృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళతోటి, రాజకీయాల్లో ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళతోటి. ఎస్. 12 ఏళ్ళకే ఎస్. ఎక్స్పీరియన్సెస్ అడుగుతా నేను. మీరు ముందు మీ ఎమ్మెల్యే కేసీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎక్కడ మిమ్మల్ని గుర్తుపడతాడా? అక్కడ ఉన్నప్పుడు గుర్తుపట్టా. అయితే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఏంటంటే, ఐ థింక్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినారు. అవును, 95 తర్వాత. ఐ థింక్ పనిచేస్తే ఒకరోజు బైక్ మీద వస్తుంటే బేగంపేటలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ పట్టుకున్నాడు మిమ్మల్ని. పట్టుకుంటే తాళం ఎస్ఐకి ఇచ్చేసి ఆటో ఎక్కి డైరెక్ట్ కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళిపోయినాం. అప్పుడు తార్నాకలో ఆర్టీఏ హౌస్, అంటే ఆర్టీఏ మినిస్టర్ అక్కడే ఉండాలి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాంప్స్ ఇస్తారు. క్యాంప్ ఆయనకు రైట్ సైడ్లో తార్నాకలో ఆ చర్చి పక్కన ఉండేది. వెళ్ళిపోయి ఆడెవడో పలాని ఎస్ఐ అంట నా బండి పట్టుకున్నాడు, ఫోన్ చేసి ఆయన పిలిపించాడు. మళ్ళీ పిలిపించాడు, ఆ బండి తీసుకొని వచ్చాడు. కేసీఆర్ ఇంటికి వచ్చాడు. వచ్చి సార్ తప్పైంది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత క్లోజ్. అప్పుడు ఆయన 2-3 సార్లు తెలంగాణ రాకముందు ఆయన 2-3 సార్లు మినిస్టర్గా ఎంపీగా రిజైన్ చేసినప్పుడు, ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు ప్రతిసారి నామినేషన్ ఫామ్కి బీ ఫామ్కి పూజ నేనే చేసేవాడిని. నాతో పాటు ఇంకో 2 పంతులు ఉండేవాళ్ళు. 2014 వరకు ఐఆమ్ విత్ కేసీఆర్. 2014 సీఎం అవ్వగానే నేను డ్రాప్ అయినా. ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు వరకు నేను ఇంతవరకు ఆయన కలవాల. మీరు డ్రాప్ అయ్యారా? ఆయన డ్రాప్ చేశారా? ఎందుకు డ్రాప్ అవ్వాలి? అంటే ఈ లోపల ఏమైపోయిందంటే, ఈ తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు, తెలంగాణ కోసం వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి సడన్ గా ఈ కొత్త పంతులు, కొత్త బ్రాహ్మిన్స్ అందరూ ఆయన దగ్గర చాప కింద పవర్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. వచ్చి ఆయన్ని ఓన్ చేసుకోవడము, ఈయన మా మనిషి అని చెప్పుకోవడము, ఆ రకంగా స్టార్ట్ అయిపోయింది. అది మీ దాంట్లో లేరు ఫస్ట్. అసలు మనకు మొదటి నుండి మనకు జోకడం అలవాటు. మన దగ్గర త్రాసు అనేది ఉండదు ఎప్పుడు. మనం స్ట్రైటే, మనం జోకే బాధ్యత. ఎవరైనా సరే మనం జోకడం మనకి. రెండోది ఏంటంటే, కేసీఆర్ గారి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, ఆయనకి నెగిటివ్గా చెప్తే తట్టుకోలేరు. అంటే ఆయనకు సబ్జెక్ట్ ఉంది జాతకాల మీద, కానీ నెగిటివ్ చెప్తే ఒప్పుకోరు. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే, చాలా మంది ప్రశంసలకే పడిపోతారు. సో నా మెంటాలిటీ ఏంటంటే, ఫస్ట్ జ్యోతిష్యం నేను ఒకటే చెప్తాను. నేను ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయినాం, డాక్టర్ మనల్ని బ్లఫ్ చేయొద్దు. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, ధైర్యంగా ఉండు, 10 ఏళ్లలో ఒక 10 నెలల్లో చచ్చేవాడు 10 ఏళ్ళు బతుకుతామని చెప్పాలి డాక్టర్. అంతేగాని మభ్య పెడితే తెలియకుండా పోతాం కదా. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన, నేను జాతకాలు చూస్తా కాబట్టి చాలా మంది డాక్టర్ ఫోబియా అని ఒకటి ఉంటుంది, హాస్పిటల్ ఫోబియా అని ఒకటి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో అవాయిడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగదు. అంటే ఉదాహరణ, వాళ్ళు ఇప్పుడు బీపీ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్తే బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకోవాలా, అట్లనే మనకు కొలెస్ట్రాల్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలా, షుగర్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలా. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే, హాస్పిటల్కు వెళ్తే రోగాలు బయటపడతాయనే ఉద్దేశంతో అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసినట్టు ఏమవుతుంది, లోపల ఇన్నర్గా డ్యామేజ్ జరిగి కార్డియాక్ అరెస్ట్తోనో లేకపోతే మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్తోనో చనిపోతారు. సో అందుకని నేనేమంటానంటే, ధైర్యంగా ఫస్ట్ జాతకంలో ఉన్న నెగిటివే చెప్పాలి. సో చాలా మంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, పెళ్లి కూడా కాలేదు అప్పుడే వీడు జాతకాల్లో విడిపోతాడు అని చెప్పే వేణుస్వామి పనికిమాలిన వెధవా అంటే, నేనేమంటానంటే, ఈ జనరేషన్లో అరేంజ్డ్ మ్యారేజీల్లో ఇంచుమించు 60-70% డివోర్స్ అవుతున్నాయి. ప్లస్ లవ్ మ్యారేజ్లో 19, దట్ ఈస్ నాట్ లవ్ మ్యారేజ్, దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లవ్ మ్యారేజ్. సో ఆ లవ్ మ్యారేజ్లు 100కు 99% డివోర్స్ అవుతున్నాయి. నేనేమంటున్నానంటే, జాతకాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండిరా బాబు. నువ్వు అబ్బాయి దగ్గర ఉన్న కక్కుర్తిపడి బెంజ్ కారో లేకపోతే అమ్మాయి దగ్గర ఉన్న ఫ్లాటో చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే, రేపు పొద్దున పెళ్ళైనాక 6 నెలలకు మీకు డివోర్స్ అవుతుందిరా. సో మీ జాతకంలో షష్టాష్టకాలు ఉన్నాయా, ఏకనాడు దోషాలు ఉన్నాయా, వర్ణ దోషాలు ఉన్నాయా, ఏమున్నాయో మీరు చెక్ చేసుకుని చేసుకుంటారా అని నేను చెప్తున్నా. కానీ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, విమర్శ చేసేవాళ్ళు, వీడు పెళ్లి కూడా కాకముందే అప్పుడే పెటాకులు కావాలని కోరుకుంటుంటే, నేను ఎందుకు కోరుకుంటా? ప్రతిసారి నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పే జ్యోతిష్యం ఫెయిల్ అయినా సరే, నన్ను జనాలు అమ్మనా బూతులు తిట్టినా సరే, నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటా. నేను చెప్పింది ఫెయిల్ అవ్వడం వల్ల అవతలోడు లక్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మరణగండం ఉంది, ఆ మరణగండం, అరే బాబు నువ్వు బతుకురా ఇంకా 10 ఏళ్ళు అంటే నేను ఫెయిల్ కావచ్చు వాడికి చెప్పి, కానీ వాడు బతికాడనే ఆనందం ఉంటుంది. అట్లనే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పి వాళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్తున్నాను నేను. కలిసి ఉండడం వల్ల నన్ను జనాలు తిట్టవచ్చు, నువ్వు చెప్పింది తప్పు వేణుస్వామి అని, కానీ వాళ్ళు కలిసి ఉండడం నాకు సక్సెస్. సో నేను చెప్పింది జరగాలని నేను ఎప్పుడు కోరుకోను, అది కూడా నాకు బాధనే.
నాకు బాధనే, అది నాకు చెప్పింది జరిగింది కూడా. ఒక వ్యక్తి చెడు జరగాలి అని నేను ఎందుకు కోరుకుంటా? అంతే కదా. పురోహితుడు అంటే పురహితాన్ని కోరుకునేవాడే పురోహితుడు, ఆ ఊరు గ్రామాన్ని మంచి కోరుకునేవాడు, దాంట్లో నేను ఒకడిని. సో నేను ఎందుకు బాధపడతా, నేను ఎందుకు వాళ్ళు బాధపడి వాళ్ళు అయ్యో ఇట్లా జరుగుతుంది అని చెప్పాలని ప్రయత్నం చేస్తాను. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన నెగిటివ్ చెప్తా ఉన్నాడు. సో అలా నెగిటివ్ చెప్పడము కేసీఆర్ గారికి ఇష్టం ఉండదు. సో అందువల్ల నేను ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది. అదొకటే రీజన్ తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంతకుముందు అసలు పరిచయం ఎట్లా ఊర్లో ఎట్లా నాన్నగారి ద్వారానా? మా ఫాదర్ కు చాలా పెద్ద పేరు తెలంగాణ ప్రాంతంలో. పెద్ద పూజారి అంటే చాలా మంది గుర్తిస్తారు, చాలా పెద్ద పూజారి. ప్లస్ ఆయన షర్ట్ అనేది ఆయన లైఫ్ లో షర్ట్ వేసుకోలే. షర్ట్ అనేది ఓన్లీ ధోతి పైన కండువా. మార్నింగ్ ఆయన హైదరాబాద్కి వస్తే మార్నింగ్ 4 o'clock లేచి 4 o'clock అన్నం తిని హైదరాబాద్ వచ్చి ఇంట్లో తిని మళ్ళీ మంచినీళ్ళు కూడా బయట తాగకుండా మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తినే మనిషి. అలాంటి తండ్రికి మందు మాంసం తినే కొడుకును తయారైన నేను. ఎందుకంటే నా వామాచార పద్ధతి కాబట్టి మరి ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఇప్పుడు డాక్టర్లో ఎట్లయితే స్టిరాయిడ్స్ వాడతారో, ఎట్లయితే నార్మల్ మెడిసిన్ స్టిరాయిడ్స్ మెడిసిన్ ఉంటాయో, అట్లా నేను చేసే పూజలు వామాచారం కాబట్టి నేను అవి లేకపోతే నేను చేయలేను పూజలు. వాటికి దూరంగా ఉంటే సక్సెస్ అనేది ఉండదు నాకు. నేను అందుకని ఖచ్చితంగా వాడుతూనే చేయాల్సి వస్తుంది. ఆయనకేమో షర్ట్లు కూడా లేవు, మీరేమో రంగురంగులు, నేను రంగురంగుల షర్ట్లు, చొక్కాలు.